నమస్కారం. ఇంతకు ముందు వీడియోలలో సిబిఎస్ఈ 10వ తరగతి ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి అంశాలను వివరంగా తెలుసుకుంటున్నాం. మొదటి వీడియోలో ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. రెండవ వీడియోలో అపరిచిత గద్యాలు ఏ విధంగా వస్తున్నాయి, వాటికి సమాధానాలు ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం. మూడవ వీడియోలో సృజనాత్మక రచన అంటే లేఖ రచన, దినచర్య, వార్తా రచన వీటికి ఏ విధంగా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్కులు సంపాదించవచ్చో తెలుసుకున్నాం. ఆ వీడియోలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి చూడగలరు. ఈ వీడియోలో మనం సంధుల గురించి తెలుసుకుందాం. సంధులు మనము శాంపుల్ పేపర్స్ ఇలా క్లిక్ చేస్తే మనకు ఈ డ్రైవ్ లింకులో మీకు అనేక ప్రశ్నపత్రాలు నేను పొందుపరచడం జరిగింది. ఇందులో సంధుల నుంచి మనకు ముఖ్యంగా తెలుగు సంధులు మాత్రమే 10వ తరగతి పోర్షన్లో ఉండడం జరిగింది. తెలుగు సంధుల్లో కూడా మనకు కేవలం ఈ 6 సంధులు మీరు ఇక్కడ గమనించవచ్చు. కొంపువాదేశ, పడువాది, గసడదవాదేశ, రుగాగమ, ద్విరుక్తటకార, అలాగే త్రిక సంధులు. ఈ 6 సంధులు మాత్రమే ఉండడం జరిగింది. ఈ 6 సంధుల నుండే మనకి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ప్రశ్నలు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో వస్తాయి. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున. మనకు పాత ప్రశ్నపత్రాలలో ఏ విధంగా మనకు ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నల సరళి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఒక ప్రశ్నపత్రంలో పడువాదులు అనగా, పడువాదులు అనేది మనకు పడువాది సంధిలో ఉన్నది. పడువాది అనగానే మనకు సంధి పేరు పడువాది అని గుర్తుకు రావాలి. పడువాదులు అసలు ఆ పదానికి అర్థం ఏంటి? పడువాదులు అంటే మనకు పడు ప్లస్ ఆదులు. ఆదులు అంటే మొదలైనవి. పడు అనేది మొదటి పదం. అంటే పడు మొదలైన పదాలన్నింటినీ మనం పడువాదులు అంటాం. మరి ఏమిటా పడు మొదలైన పదాలు అంటే, మనకు ఇక్కడ మొదటి ఆప్షన్ పడుతో మొదలవుతుంది, 4వ ఆప్షన్ పడుతో మొదలవుతుంది. మిగతా ఎందులోనూ పడు అన్న పదం అయితే లేదు. కాబట్టి 1వది కానీ 4వది కానీ సరైన సమాధానం అయ్యే అవకాశం ఉంది. మరి పడు, కట్టు, మెట్టు ఇవైతే మనకు పడువాదుల్లో లేవు. పడు, పాటు, పట్టు, పెట్టు కేవలం పాతో మొదలయ్యే పదాలే మనకు పడువాదుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాతి ప్రశ్న ద్విరుక్త టకార సంధికి ఉదాహరణ. ద్విరుక్త టకార సంధి, దీనికి ఉదాహరణను గుర్తించాలి. ముందుగా ద్విరుక్త టకారం అంటే ఏంటో తెలుసుకోవాలి. ద్వి అంటే 2, ఉక్తము అంటే పలికిన, టకారము అంటే ట అనే హల్లు. అంటే ట అనే హల్లును 2 సార్లు పలికితే దాన్ని ద్విరుక్త టకారం అంటాం. అంటే ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరంలో కూడా కేవలం టాకి టావత్తు ఉన్న అక్షరం మాత్రమే అని ఈ సంధికి అర్థము. మరి సమాధానాలు చూసినట్లయితే అన్నిటిలో కూడా మనకి ద్విరుక్త టానే కనిపిస్తుంది. అన్నిట్లో ద్విరుక్త టకారం ఉంది. మరి అన్నిట్లో ద్విరుక్త టకారం ఉన్నప్పుడు అన్ని సరైన సమాధానాలు అయి ఉండాలి కదా? అవకాశం లేదు. ఉదాహరణకు చిట్ట చివర ఒక పదం, పట్ట పు రాణి, నట్ట నడుమ, చిట్ట డివి, చిట్టడివి. మరి ఇక్కడ ద్విరుక్త టకార సంధికి సరైన ఉదాహరణ ఏమవుతుంది అంటే, పట్టపు రాణిని విడదీయలేము, నట్ట నడుమను విడదీయవచ్చు, నడుమ ప్లస్ నడుమ అని. చిట్ట చివరను విడదీయవచ్చు, చివర ప్లస్ చివర అని. ఇక 4వది చిట్టడివిని మనం చిరు ప్లస్ అడవి అని విడదీస్తాం. ద్విరుక్త టకార సంధి అంటే కురు, చిరు, కడు, నడు, నిడులు. కురు, చిరు, కడు, నడు, నిడు అనేవి పూర్వ పదాలుగా ఉంటాయి. అలా పూర్వ పదాలుగా వచ్చేవే ద్విరుక్త టకార సంధికి ఉదాహరణలు అవుతాయి. కాబట్టి చివర ప్లస్ చివర అనే దాంట్లో మనకు చిరు లేదు, నడుమ ప్లస్ నడుమ అన్న దాంట్లో మనకు నడు లేదు.
కాబట్టి చిట్టడివిలో చిరు వస్తుంది. చిరు ప్లస్ అడవి చిట్టడివి అంటే ఆ అడవి చిన్నది, చిరు అంటే చిన్నది అని అర్థం. ఇక్కడ మనం చిరు ప్లస్ చివర అనలేం. చివర చిన్నది లేదు కదా, రెండు చివరలవి అంటే మొత్తం చిట్ట చివర అవుతుంది. ఇక్కడ నడుమ నడుమ రెండు నడుమలు నట్ట నడుమ అవుతుంది అంతే తప్ప నడు ప్లస్ నడుమ అనే అవకాశం అయితే లేదు. కాబట్టి చిరు ప్లస్ అడవి చిట్టడివి అవుతుంది. ఇది ద్విరుక్త టకార సంధి. ఈ క్రింది వానిలో పేదాదులు ఏవో గుర్తించండి. పేదాదులు మనకి పేదాదులు అనగానే పేద ఇక్కడ కూడా సేమ్ పడువాదుల్లో మనకు పడు ప్లస్ ఆదులు ఎలా అయితే అనుకున్నామో పేదాదుల్లో కూడా అంతే. పేద ప్లస్ ఆదులు అంటే పేద మొదలైన పదాలు అంటే పేదతో మొదలవుతాయి అవి. మరి పేదాదులు మనకు ఈ 4 ఆప్షన్స్ లో ఏది సరైనదో మనం ఎలా గుర్తిస్తామంటే పేదాదులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి సంధి రుగాగమ సంధి. రుగాగమ సంధిలో పేదాదులు వస్తాయి. పేదాదులు వచ్చి ఆలు శబ్దం పరమవుతుంది. అంటే పేదాదులు ముందు పూర్వ పదంలో ఉండి పరపదంలో మనకి ఆలు శబ్దం వస్తుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ పేద 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 పేదతోనే మొదలవుతున్నాయి. పేద బీద ముద్ద మనుమ బాలెంత. పేద బీద ముద్ద మొద్దు. మొద్దు అనేది మనకు పేదాదుల్లో లేదు. అలాగే పేద బీద ముద్ద మనుమ బాలెంత సద్దు. సద్దు అనేది మనకు పేదాదుల్లో లేదు. పేద బీద బుద్ధ మనుమ బాలెంత మరొకటి రద్దు అట. రద్దు అనేది లేదు. కాబట్టి ఈ 3 ఆప్షన్లు సరైనవి కావు. ఎందుకంటే మొద్దు లేదు, సద్దు లేదు, రద్దు లేదు. మనకున్నవి పేద బీద ముద్ద మనుమ బాలింత. పేద బీద ముద్ద మనుమ బాలింత గొడ్డు ఇలాంటివన్నీ కూడా పేదాదులు అంటాం. కాబట్టి మొదటి ఆప్షన్ సరైనది అవుతుంది. తర్వాతది మాంసపు ముద్దలు అను పదము ఏ సంధికి చెందినది? మాంసపు ముద్దలు మనకి మాంసపు ముద్దలులో పు అన్న అక్షరం అయితే కనిపిస్తుంది. దీన్ని విడదీసినప్పుడు మాంసపు ముద్దలు కాస్త మాంసము ముద్దలు అవుతుంది. ము బదులుగా పు వస్తుంది అంటే ఒకటి తీసి మరొకటి వస్తుంది. కాబట్టి ఆదేశము మనకి ఇందులో ఆదేశాలు 2 ఉన్నాయి. ఒకటి గసడదవ, 2 పుంపువ. ఇక్కడ పు ఆదేశం కాబట్టి ఇక్కడ పుంపువ ఆదేశ సంధి అనేది సరైన సమాధానం అవుతుంది. పుంపు ఆదేశము కలిపితే పుంపువ ఆదేశము. పు కాని సున్నాతో కూడిన పు కాని ఆదేశంగా అంటే శత్రువులాగా ఒకదాన్ని తొలగించి మరొకటి రావడం అని అర్థం. మూని తొలగించి పు అనేది వస్తుంది సంధి జరిగినప్పుడు. విడదీసినప్పుడు మాత్రం ము ఉంటుంది, కలిసిపోయినప్పుడు మాత్రం పు ఉంటుంది. అందుకే ఇది పుంపు ఆదేశ సంధి. అలాగే 5వ ప్రశ్న, ఇంతకు ముందు 5 ప్రశ్నలు ఇచ్చి 4 రాయమనేవారు. కానీ ప్రస్తుతం 4 ప్రశ్నలే ఇచ్చి 4కి సమాధానాలు రాయాలి. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు. ఈ సూత్రమునకు తగిన ఉదాహరణ అంటున్నాడు. ప్రథమ అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు, వాటి మీద అంటే పూర్వపదం చివర ప్రథమ విభక్తి ప్రత్యయాలుండి పరుషములకు అంటే కచట తపలకు గసడదవలు బహుళముగా వస్తాయి. బహుళముగా వస్తాయి కాబట్టి కొన్నిసార్లు అటు ఇటు మార్పులు చేర్పులు వస్తాయి అని అర్థం. కాబట్టి ప్రథమ మీది అంటున్నాడంటే ఇక్కడ అన్నదమ్ములు కూడా గసడదవనే, కానీ ప్రథమ మీది అన్న సూత్రానికి చెందింది కాదు. అలాగే వీలు సేయుము, సే సా ఉంది, గస సా ఉంది, ఇక్కడ కూడా సా ఉంది. కాబట్టి ఇది మనకి గసడదవాదేశ సంధి అవుతుంది. అలాగే పాటు బడు బాగుంది, గసడదవల్లో బాలేదు కాబట్టి ఈ అనేది అసలు సరైందే కాదు. కాబట్టి ఈ 3 మనం చూడాలి. ఆ ఈ అన్నదమ్ములు కూడా గసడదవనే, కానీ అది 2వ సూత్రము ద్వంద్వముపై ద్వంద్వ సమాసంలో జరిగేది. వీలు సేయుము 1, వాడు కంసారి 2 గసడదవాదేశే, కానీ వాడు కంసారి
ఇక్కడ మనకి వాడు గంసారి అనే పదంగా మారదు, ఇది అలాగే ఉంటుంది, సంధి జరగదు ఇక్కడ. కాబట్టి వీలు సేయుము అనేది సరైన సమాధానం అవుతుంది. ప్రాణము దీయు, ప్రాణము దీయు ఇది ఏ సంధికి ఉదాహరణ అని అడుగుతున్నారు. ప్రాణము తీయు, ఇక్కడ ప్రాణము ప్లస్ తీయు, ప్రాణము దీయు, ప్రాణము ప్లస్ తీయు, ప్రాణం తీయు. ఇందులో ఇకార సంధి, గసడగవ, ఉకార, త్రిక సంధి. ఇది అసలు సరైనటువంటి ప్రశ్నే కాదు. ద్విరుక్తం అంటే ఒకసారి చెప్పబడేదా, 3 సార్ల, 2 సార్ల, 4 సార్ల అన్నాడు. ఇక్కడ ద్విరుక్తం అంటే 2 సార్లు చెప్పబడేది అని అర్థం. బహుళం అంటే బహుళం అంటే ఎక్కువ ఉంటాయి. చూడండి, నిత్యం నిషేధం వికల్పం 3 ఇచ్చాడు, నిత్యం నిషేధం 2 ఇచ్చాడు, వికల్పం అన్య విధం ఏది కాదు. ఇక్కడ మనకి నిత్యము, నిషేధము, వికల్పము, మరొకటి అన్య విధము కూడా వస్తుంది. నిత్యం, నిషేధం, వికల్పం, అన్య విధం ఈ 4 కూడా సరైన సమాధానమే. పరుషములు అనగా తేలికగా పలికేవ, అరసున్నన, విసర్గన, కఠినంగా పలికేవ. పరుషాలు అంటే కఠినంగా పలికేవి. ముత్యపు చిప్ప పదాన్ని విడదీస్తే, ముత్యపు చిప్ప విడదీస్తే ముత్యము ప్లస్ చిప్ప అవుతుంది. ముత్యము ప్లస్ చిప్ప, ఇది సరైన సమాధానమే లేదు, అసలు ఈ ప్రశ్నపత్రమే సరిగ్గా లేదు. కాకపోతే ఒక 2 ప్రశ్నలు ఇందులోంచి మనము నేర్చుకోవచ్చు. ఒకటి బహుళం అంటే నిత్యం, నిషేధం, వికల్పం, అన్యకార్యమని. ద్విరుక్తం అంటే 2 సార్లు చెప్పబడేదని. ముత్యపు చిప్ప విడదీస్తే ముత్యము ప్లస్ చిప్ప వస్తుంది, ము బదులుగా పు రావడం జరుగుతుంది. పొంపు ఆదేశ సంధికి చెందినటువంటిది. ఇది చూడండి, కర్మధారయములందు ము వర్ణమునకు పుంపులగు, ఇది సరిగ్గా ఇవ్వలేదు, పొరబడింది. పు లేదా సున్నాతో కూడిన పు అని. ఈ 2వ పాకి 0 ఉండాలి, మొదటి పాకి కాదు. పుంపులగు ఈ సూత్రం ఏ సంధికి చెందింది అంటే మనకి పొంపు ఆదేశ సంధి. ఆగమం అంటే ఏమిటి? ఆగమం అనగానే మనకు గుర్తు రావాల్సింది రుగాగమం. రుగాగమ సంధిలో ఉదాహరణకు పేదరాలు, పేద ప్లస్ ఆలు. ఇక్కడ రా అనేది మధ్యలోకి వచ్చి చేరుతుంది, దేన్ని తొలగించదు, కాబట్టి మిత్రుని వలె వచ్చేది. కాబట్టి ఆగమం అంటే మిత్రుని వలె వచ్చేది. మరి శత్రువు వలె వచ్చేది ఏంటి? ఆదేశం, పుంపు ఆదేశం. మూను తీసేసి పు వస్తుంది అక్కడ, కాబట్టి తీసేస్తుంది శత్రువులాగా. కురు చిరుకడు నడు నిడు శబ్దముల రాడాలకు అచ్చుపరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు ఏ సంధికి సంబంధించిన సూత్రం? ద్విరుక్త టకార సంధి పేరులోనే కనిపిస్తుంది, ద్విరుక్త టకారం వస్తుంది కాబట్టి ద్విరుక్త టకార సంధి. కురు చిరుకడు నడు నిడు అనగానే ద్విరుక్త టకార సంధి గుర్తుకు రావాలి. భయపడు ఈ ఏ సంధి పదం? భయపడు, భయము ప్లస్ పడు భయపడు అవుతుంది. భయము ప్లస్ పడు భయపడు, పడు వచ్చింది కాబట్టి చివరలో పడు, పట్టు, పాటు, పెట్టు పడువాది సంధి. పడువాదులు వస్తున్నాయి కదా, పడువాది సంధి. మరొకటి ఆలు శబ్దం పరమైతే ఏర్పడే సంధి. ఆలు అనగానే మనకు గుర్తు రావాల్సింది రుగాగమమే. పేదరాలు, బీదరాలు, బాలింతరాలు. కర్మధారయములందు తత్సమములకు ఆలు శబ్దము పరమగునప్పుడు అత్వమునకు ఉత్వంబును రుగాగమమును అగును. ఈ సూత్రానికి ఉదాహరణ గుర్తించండి. ఇక్కడ సూత్రం ఇచ్చి సంధి పేరు అడగట్లేదు. ఈ సూత్రానికి, ఇది 2వ సూత్రము మనకి రుగాగమ సంధిలో. పేదరాలు, బీదరాలు ఒక సూత్రం, పేదాదుల్లో వస్తుంది. ఇదేమో కర్మధారయంలో వస్తుంది. తత్సమాలు ఉన్నప్పుడు ఆలు శబ్దం 2వ పదంగా ఉంటే అత్వముకు ఉత్వము వచ్చి రుగాగమం వస్తుంది. కాబట్టి అత్వానికి ఉత్వం వచ్చేది మనం గుర్తుపట్టాలి. ఇక్కడ సూత్రానికి ఉదాహరణ ఎగ్జాంపుల్, విద్యావంతురాలు 1, బీదరాలు 1, భయం పడు, చెల్లా చెదురు. ఆలు ఉంటేనే రుగాగమం, కాబట్టి ఆలులు రెండిట్లోనే ఉన్నాయి, ఆ మరియు ఏ మరియు బి. కాబట్టి ఇందులో కూడా బీదరాలులో ఆ ఉంది, అకారం ఉంది. చూడండి, బీద రాలు అకారం, విద్యావంతురాలు ఉకారం ఉంది, కాబట్టి అత్వానికి ఉకారం వస్తుంది, కాబట్టి ఆ అనేది సరైన సమాధానం అవుతుంది. త్రికములు త్రిక సంధికి చెందింది. త్రికములు అంటే ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు
త్రికములు అనబడతాయి. ఆ ఈ ఏ. మరి పేద బీద బాలింత పేదాదులు. మరి పడు పట్టు పాడు పట్టు పెట్టు పడువాదులు. గసడదవలు గసడదవాదేశ సంధిలో వచ్చేవి. మరొకటి సంధి అనగా, సంధి అంటే ఏంటో కూడా అడిగాడు. కాబట్టి సంధి అనేది మనం ఏ సంధిలోనూ చెప్పుకోం. ఇది జనరల్గా సంధి అంటే ముందే తెలిసి ఉండాలి విద్యార్థికి. అసలు సంధి అంటే ఏంటి? పూర్వ పరస్వరములకు పరస్వరం రావడం సంధి అంటారు. పూర్వ పరస్వరంబులకు పరస్వరం భేకాదేశం బగుట సంధి అని అంబడు. మరి ఇక్కడ చూడండి, పూర్వ పర స్వరములకు పూర్వ స్వరం రావడం అంటుండు, తప్పు. పూర్వ పరస్వరములకు పరస్వరం రావడం అంటుండు, సరైనది. పూర్వ పరస్వరములకు అన్యస్వరం, తప్పు. పూర్వ పరస్వరములకు పూర్వ పదం రావడం అంటుండు. ఇక్కడ స్వరం అన్నాడు, ఇక్కడ పదం అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించి సరైన సమాధానం పెట్టారు. పూర్వపర స్వరాలకి పరస్వరమే రావడం సంధి అనబడుతుంది. తర్వాత 4వ ప్రశ్న, కర్మధారయంబులందత్తున కచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగు. సూత్రానికి ఉదాహరణ. కర్మధారయంబులందుత్తున కచ్చు పరంబగునప్పుడు టుగాగమంబగు. కర్మధారయ సమాసంలో అట ఒత్తునకు అచ్చుపరమైతే టుగాగమం అవుతుందట. ఈ సూత్రానికి ఉదాహరణ అంటున్నాడు. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సంధుల్లో ఈ సంధి లేదు, టుగాగమ సంధి. కాబట్టి ఇది మనకి అవసరం లేదు. ఒకసారి చూస్తే చిట్టెలక అనేది చిరు ప్లస్ ఎలక, మనకు దిరుక్తటకార సంధి. నిగ్గు ప్లస్ అద్దము టుగాగమం వచ్చింది. చిగురు ప్లస్ ఆకు టుగాగమం. వాడు ప్లస్ కొట్టె వాడు కొట్టె, వాడు ప్లస్ కొట్టె వాడు కొట్టె. ఇక్కడ మనకి డూమువులు వస్తున్నాయి. ఇది కూడా గసడదవాదేశ సంధి. కాబట్టి ఈ రెండు మనకి టుగాగమ సంధి లేదు, కాబట్టి ఇక్కడ అప్రస్తుతం. తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు. దీనికి ఉదాహరణ. ఇప్పుడు గసడదవాదేశ సంధిలో మనకి చివరి సూత్రము సంధి జరగదు అని చెప్పేది. ఎప్పుడు జరగదు అంటే తెలుగు పదాల పూర్వ పదంలో తెలుగు పదం ఉండి పరపదంలా సంస్కృత సమాన పదాలుండి పరుషాలు వస్తే గసడదవలు రావు. మరి ముందుది ఏది మనకు తెలుగు పదం ఉందో చూడాలి. మనకి ఇక్కడ సులభంగా గుర్తించవచ్చు. చూడండి, రారు కదా, సంధి జరిగినప్పుడు గా వచ్చింది. వాడు గొట్టె, సంధి జరిగినప్పుడు గా వచ్చింది. ఇట్లు దపంబు, ఇది మనకు సంధి లేదు అసలు పోర్షన్లో, కానీ దపంబు దా వచ్చింది. ఈ రకంగా మనకి గసడదవలు ఇక్కడ వస్తున్నాయి, మూడింట్లో వస్తున్నాయి. కాబట్టి ఈ మూడు మనకి సంబంధం లేనివని చెప్పవచ్చు. మరి ఇక్కడ రావట్లేదు చూడండి, ప్లస్ పెట్టలేదు, అయినా కా ఉంది అంటే సంధి జరిగిన గసడదవ రాలేదు కదా. కాబట్టి వాడు ప్లస్ కంసారి, వాడు కంసారి, గా అనేది రాదు. కాబట్టి సి అనేది సరైన సమాధానము. తర్వాత మరొక పేపర్లో మనకి సంధి ప్రశ్నలు ఏ రకంగా అడిగారో ఇందులో కూడా కొన్ని గమనిద్దాం. దాదాపు అన్ని ప్రశ్నాపత్రాలు మనం ఒక్కసారి చేసినట్లయితే సులభంగా అన్ని సంధుల మీద పట్టు వస్తుంది. ఇంకా వాటిపైన అవగాహన రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఈ సంధులన్నిటికీ చెందిన ఒక్కొక్క సంధికి చెందినటువంటి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అవి మరొకసారి చూసి తెలియని వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రుగాగమ సంధికి ఉదాహరణ అంటున్నాడు. ఇక్కడ అన్నిట్లో ఆలువే ఉంది చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని ఆలువే ఇచ్చాడు. గోపురాలు, పావురాలు, జవరాలు, ఉంగరాలు. గోపురాలని విడదీయలేం, గోపా ప్లస్ ఆలు అనలేం. పావురాలు పావా ప్లస్ ఆలు అనలేం. ఉంగరాలు ఉంగా ప్లస్ ఆలు అనలేం. ఇక్కడ మాత్రం జవా ప్లస్ ఆలు అనగలుగుతాం. జవరాలు, జవరాలు రుగాగమం వచ్చింది కాబట్టి ఈ సరైన సమాధానం. త్రికములు అనే వేటికి పేర్లు. ఆ ఈ ఏ అనే దీర్ఘ అచ్చులు, వీటిని సర్వనామాలు అంటాం. ఆ ఈ ఏ అనే సర్వనామాలను త్రికములు అంటాం. గసడదవాదేశము ఎటువంటి పరుషములకు కలుగదు. ఇంతకు ముందు ప్రశ్నాపత్రంలో చేశాం. గసడదవాదేశము ఏ పరుషాలకు రాదు అంటే సాంస్కృతికం మీది తెలుగు పరుషాల, తెలుగుల మీది తెలుగు పరుషాల, సంస్కృతం మీది సాంస్కృతిక పరుషాల, తెలుగుల మీది సాంస్కృతిక పరుషముల. పూర్వపదం తెలుగు పదం ఉండాలి, రెండవ పదం సంస్కృత సమం ఉండాలని ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి తెలుగుల మీది సాంస్కృతిక పరుషములకు
గసడదవలు రావు. ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. ఆమ్రేడితము అనగా, ఆమ్రేడిత సంధి మనకు ప్రస్తుతానికి సిలబస్ లో లేదు కాబట్టి అప్రస్తుతం. సుఖపెట్టు, పెట్టు వచ్చింది చూడండి. పెట్టు, పడు, పట్టు, పెట్టు, పాటు ఇవన్నీ కూడా మనకు పడువాదులు కాబట్టి పడువాది సంధి. సుఖము ప్లస్ పెట్టు, సుఖపెట్టు, ము పోతుంది, ఇక్కడ పడువాది సంధి, పడువాదులు వస్తాయి. ద్విరుక్త టకారం ఏ ఏ శబ్దములలోని రాడాలకు ఆదేశంగా వస్తుంది. రా డా. ద్విరుక్త టకారం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ముందు కురు ఉంటుందని, కాబట్టి అన్ని కురులే ఉన్నాయి. కురు చిరు, రెండవది చిరు ఉంటుంది కాబట్టి మనకు కురు చిరులు ఉన్నవి 2 ఆప్షన్లు. కురు చిరు, తర్వాత కడు, నడు, నీడు. ఇక్కడ ఒకటి నుడు ఇచ్చి ఎడు ఇచ్చాడు కాబట్టి లాస్ట్ది సరైన సమాధానం. కురు చిరు కడు నడు నీడు ద్విరుక్త టకార సంధిలో మనకి అడుగుతారు. ఇవి ద్విరుక్త టకార సంధికి చెందినటువంటి ఉదాహరణ. ఇది ఒకసారి గమనించండి. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగా గ్రాహ్యంబులు. మనకు ఈ సంధి పోర్షన్ లో ప్రస్తుతం లేదు, ఆమ్రేడిత సంధి కాబట్టి ఇది అప్రస్తుతం. తర్వాత రక్తపు పోటు, రక్తపు పోటు సంధి జరిగింది. పు కనిపిస్తుంది చూడండి, పొంపు ఆదేశం. మరి ఎలా విడిపోతుంది? పు అనేది మూకు బదులుగా వస్తుందని మనకు తెలుసు. రక్తము ప్లస్ పోటు రక్తపు పోటు అవుతుంది. మరి ఇది కూడా ఒకలాగే ఉంది కదా సార్, రక్తం ప్లస్ పోటు కూడా అనొచ్చు కదా అంటే అనకూడదు, 0 వస్తుందని మనకు చెప్పలేదు సంధి సూత్రంలో. మూకి బదులుగా పు వస్తుంది కాబట్టి రక్తము ప్లస్ పోటు సరైనది. కడు ప్లస్ అణుగు, కడు, కడు అనగానే మనకు గుర్తుకు రావాలి చిరు చిరు, కురు చిరు కడు నడు నిడు, కురు చిరు కడు నడు నిడు, కడు వచ్చింది కాబట్టి ద్విరుక్త టకార సంధి తప్పకుండా కలిపినప్పుడు మనకి ద్విరుక్త టకారం వస్తుంది. మరి రెండిట్లో ద్విరుక్త టకారం ఉంది. మరి రెండిట్లో ఏది మనము సరైంది అనుకోవాలి అంటే కట్ అనుగు. మనకు పరపదం మొదట చూడాలి. ముందు పరపదం మొదట ఏముంది? ఆ ఉంది. హ్రస్వమా దీర్ఘమా? హ్రస్వము కాబట్టి ఇక్కడ కూడా ద్విరుక్త టకారలో కూడా హ్రస్వమే ఉండాలి. కాబట్టి కట్ అనుగు కడు ప్లస్ అనుగు అవుతుంది, రెండవ సరైన సమాధానం. తర్వాతి ప్రశ్న ప్రథమ మీది పరుషములకు గసడదవలగు. ఈ సూత్రమునకు ఉదాహరణ. అసలు గసడదవలు ప్రథమ మీది, మొదటి సూత్రము గసడదవాదేశ సంధి. ప్రథమ మీది పరుషములకు ఈ సూత్రానికి చెందినటువంటిది బహుళముగా అవుతుంది కాబట్టి ఇక్కడ రారు ప్లస్ గద, ఇక్కడ గా ఉంది. ఊరు వల్లెలు ఇది ద్వంద్వ సమాసం కాబట్టి ఇది కాదు. వాడు కంసారి, అసలు గసడదవే రాలేదు, సంధి జరగలేదు. ఈ అయితే కాదు. తర్వాత రారు ప్లస్ కదా, రారు గదా. మరొకటి అప్పుడు శనియే, అప్పుడు ప్లస్ శనియే, అప్పుడు శనియే. ఇక్కడ డు కనిపిస్తుంది కాబట్టి డూము ఊలు, ఇది క్రియాపదము. దీనికి మరొక నిబంధన ఉంది, క్రియాపదాలలో కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది అని. రారు అనేది క్రియ, ఇక్కడ మాత్రము ప్రథమ మీది పరుషములకు అన్నది అప్పుడు ప్లస్ శనియే, అప్పుడు శనియే సరైన సమాధానం అవుతుంది. ఎందుకు? ఈ 4 గసడదవాదేశ సంధే, కానీ ఈ సూత్రానికి చెందినది మాత్రం అప్పుడు ప్లస్ శనియే, అప్పుడు శనియే అవుతుంది. పేదాదులు అనగా ఏవి? పేదాదులు అనగా ఏవి? పేదాదులు ఇందులో మనకి పేద నుంచి మొదలు పెట్టలేదు ఇక్కడ కాబట్టి పేదాదుల్లో కొన్ని పదాలు ఇక్కడ ఇచ్చారు, అవి ఏవి అనేది గమనించాలి. మనకు ఏది ఏమి ఏవి అయితే కాదు, ఏమి యాదులు అంటారు. ఇవి ఇకార సంధిలో వస్తుంది. కొను తిను మను కాదు, కడా చివర కొన కాదు, జవ మనుమ గొడ్డు సరైంది. ఎందుకు? పేద బీద మనుమ గొడ్డు జవ ఇవన్నీ కూడా పేదాదులు అంటాం. జవ మనుమ గొడ్డు ఆ సరైనది. అమ్మహాసాధ్వి సంధి విడదీయగా, అమ్మహాసాధ్వి ఇందులో మనకి ద్విరుక్తము అంటే ద్విత్వాక్షరం కనిపిస్తుంది. ద్విత్వాక్షరం కనిపించగానే మొదటి అక్షరం ఆ ఈ ఏ అంటే హ్రస్వాలు ఆ ఈ ఏ ఇవి 3 గనక ఉన్నట్లయితే వెంటనే మనకు త్రిక సంధి గుర్తుకు రావాలి. అమ్మహాసాధ్వి ఇక్కడ ద్విరుక్తం ఉంది, 2వ అక్షరమే కాబట్టి హ్రస్వము కాస్త దీర్ఘంగా మారుతుంది. ఆ ద్విరుక్తము కాస్త అసంయుక్త హల్లుగా మారుతుంది.
ద్విత్వము అసంయుక్త హల్లుగా మారుతుంది, అంటే మామూలు హల్లుగా. ఆ ప్లస్ మహాసాధ్వి అమ్మహాసాధ్వి, ఇది త్రిక సంధికి చెందినటువంటి పదము అని చెప్పొచ్చు. సరిగా విడదీయడం తెలియాలన్నా సంధి సూత్రం బాగా అర్థం అవ్వాలి, అప్పుడే విడదీయడం తెలుస్తుంది. చూడండి, త్రికాలు అంటే ఆ ఈ ఏ అనే దీర్ఘ అచ్చులు సర్వనామాలవి. అవి సంధి జరిగినప్పుడు దీర్ఘ అచ్చులు కాస్త హ్రస్వ అచ్చులుగా మారిపోతాయి. అలాగే పరపదం మొదట ఉన్న అసంయుక్త హల్లు సంధి జరిగితే సంయుక్త హల్లుగా మారుతుంది, అదే ద్విత్వాక్షరంగా. సంధి విడదీసినప్పుడు ద్విత్వాక్షరము కాస్త అసంయుక్తము అంటే మామూలు హల్లుగా మారిపోతుంది. ఇది త్రిక సంధికి చెందినటువంటిది. తర్వాత మరొక పేపర్లో మనము సంధి ప్రశ్నలు ఏ విధంగా అడిగారో పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఇంతకు ముందు పేపర్లలో మొదటి అభ్యాసముగా మనకి ఛందస్సు ఇచ్చారు. తర్వాత 8వ బిట్టులో మనకి సంధులు వచ్చాయి చూడండి. అందదుకు ప్రభృతులు, మళ్ళీ ఆమ్రేడిత సంధి అప్రస్తుతం. రక్తపు పోటు, ప్రథమ మీది పరుషములకు, పేదాదులు ఇప్పుడే చేసాము, ఇది మళ్ళీ అదే ప్రశ్నాపత్రం మనకి అదే వచ్చింది. తర్వాత మరో ప్రశ్నాపత్రంలో గమనిద్దాం. ఇవన్నీ పాత ప్రశ్నాపత్రాలు కదా, అందులో ముందు మనకి ఛందస్సు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కాస్త వాటిని మార్చారు. ఆ ఈ ఏ అను సర్వనామాలనేమంటాం? ఆ ఈ ఏ త్రిక సంధి, త్రికములు అంటాం. వారు పోరు, వారు పోరు, ఇది ఏ సంధికి చెందిన ఉదాహరణ? వారు రు వచ్చింది చూడండి, ఇది ప్రథమ మీది పరుషములకు గసడదవలకు, ఇది బహుళంగా జరుగుతుంది. బహుళంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వారు ప్లస్ పోరు, ఇది కలిపితే వారు ఓరు రావాలి, వారు ఓరు రావాలి. కానీ ఇక్కడ వారు పోరు అనే ఉంది, ఇక్కడ వారు పోరు ఉంది కాబట్టి ఇది గసడదవాదేశ సంధి. ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం. కాబట్టి సంధి ఒకసారి జరుగుతుంది, మరొకసారి జరగదు, వైకల్పికం. కాబట్టి వారు ప్లస్ పోరు, సంధి జరిగితే వారు ఓరు అవ్వాలి, కానీ ఇక్కడ వైకల్పికంగా వారు పోరు అని ఉంది, వారు ఓరు అని కూడా ఒక్కోసారి జరగవచ్చు, వైకల్పికం అని చెప్పొచ్చు. ధృత ప్రకృతికములు కాని వాటిని ఏమంటాం? ధృత ప్రకృతికములు కాని వాటిని మనము కలలు అంటాం. ఇక్కడ కలలు, ఇది కూడా మనకి పోర్షన్లో లేనటువంటిదే. విశేషణ దిగువ ప్రశ్నలు, విశేషణ విశేషములకు సమాసమును ఏమంటాం? మనకు కర్మధారయం చాలా సందులలో వచ్చింది. విశేషణ విశేషములకు సమాసములను కర్మధారయ సమాసం అంటాం. ఒక విశేషణం ఉంటుంది, మరొకటి విశేష్యం, రుగాగమ సంధిలో వస్తుంది. ఇవి సంధికి చెందినటువంటి 4 ప్రశ్నలు. తర్వాత మరొక పేపర్లో ఎలాంటి సంధి ప్రశ్నలు అడిగారో ఒకసారి గమనించండి. కొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నట్లు మనము గమనించవచ్చు. కాబట్టి పాత ప్రశ్నాపత్రాలు మనం చర్చించుకోవడము, సాధన చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆగమం, ఆగమం అనగానే రుగాగమం గుర్తుకు రావాలని చెప్పాను. రుగాగమంలో రు మిత్రునిలాగా వచ్చి కలుస్తుంది, కాబట్టి రెండవది సరైనది. ఆదేశం అంటే శత్రువు, రెండింటికి అస్సలు పొరపాటు చేయొద్దు, పొరపడొద్దు. సరసపు మాట, పు వచ్చింది, పు రాగానే మనకు పొంపువాదేశ గుర్తుకు రావాలి. ఇది సరసపు మాటను విడదీసినప్పుడు ము అనేది వస్తుంది, కాబట్టి ఒకటే సరైన సమాధానం ఉంది. సరసము ప్లస్ మాట సరసపు మాట అవుతుంది. ఇక్కడ ప్లస్ లేనప్పుడే ఇది కూడా వస్తుంది, సరసంపు మాట. సరసపు మాట అన్న సరసంపు మాట అన్న దాదాపుగా ఒకటే, 2 రకాలుగా రావచ్చు, ఎందుకంటే పొంపులు వస్తాయి కాబట్టి. కూరగాయలు ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో జరిగే సంధి మనకు ఒకటే ఉంది, గసడదవాదేశ సంధి. చూడండి, గా వచ్చింది, కూర ప్లస్ కాయలు, కూరగాయలు. కర్మధారయమునందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే ఏ సంధి? పేదాదులు అనగానే రుగాగమ సంధి గుర్తుకు రావాలి. ఆలు ఉంటే రుగాగమని. ద్విరుక్త టకారం అనగా, ఇక్కడ చాలా సులభంగానే ఇచ్చారు, టా కింద టా ఉంటే ద్విరుక్త టకారం అంతే, మిగతావన్నీ కూడా వేరు, ద్విత్వాక్షరాలు అసలు కానే కావు. ఈ సంధులు ఇంకా అర్థం కాని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి సంధుల లింక్ పైన క్లిక్ చేసి ఆ సంధుల్ని జాగ్రత్తగా మరొకసారి వినడానికి ప్రయత్నించండి.
సూత్రం ఇచ్చారు. కూరు చిరు కడు నడు నిడు శబ్దాలలోని వాడాలకు అచ్చు పరమగునప్పుడు దిరుక్త టకారంబగు. పై సూత్రం ఏ సంధికి చెందింది? కురు చిరు కడు నడు నిడు అనగానే దిరుక్త టకారమే గుర్తు రావాలి మీకు. పైన తెలిపిన సంధి సూత్రం ఏది? దిరుక్త టకారం. అన్నిట్లో దిరుక్త టకారమే ఉంది చూడండి. చిట్టెలుక, నిట్టూర్పు, నట్టిల్లు. మరి చిట్టెలుక ఎలా విడిపోతుంది? చిరు ప్లస్ ఎలుక, చిరు వచ్చింది. నట్టిల్లు ఎలా విడిపోతుంది? నడు ప్లస్ ఇల్లు, నడు కూడా ఉంది. నిట్టూర్పు ఎలా విడిపోతుంది? నిడు ప్లస్ ఊర్పు. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. ఆదేశము, ఆదేశం అంటే పుంపు ఆదేశం గుర్తు రావాలి. పుంపు మనకు ము బదులుగా పు వస్తుంది. అంటే బదులుగా అన్నామంటేనే దాన్ని తీసేసి వస్తుంది. కాబట్టి శత్రువు వలె వచ్చి చేరునది అంటాం. ఇంకోటి శత్రువు వలె రానిది అని వ్యతిరేకం ఇచ్చాడు. కాబట్టి గమనించాలి, బాగా జాగ్రత్తగా సరైన సమాధానం గుర్తించాలి. పరుషములు అంటే ఏంటి? పరుషాలు అంటే మనకు కచట తపలు. కచట తప పరుషాలు, కఠినంగా పలుకుతాం కాబట్టి. కాగితపు గుండెలు అట. కాగితపు పు వచ్చిందంటే మనకు పొంపు ఆదేశ ము బదులుగా వస్తుంది. కాబట్టి కాగితము ప్లస్ గుండెలు, కాగితపు గుండెలు. తర్వాత మరొక పేపర్లో మనకి వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాం. సంధులకు చెందినటువంటి ప్రశ్నలు. ఇక్కడ ఫాంట్ అనేది మొత్తం దాదాపుగా మారిపోయింది. ఏవైనా సంధి కార్యాలు. కర్మధారయం అంటే ఏంటి? విశేషణ విశేషమట, విశేషణ విశేష్యమట. కేవలం ఒత్తు తీసి ఒక ఆప్షన్ అడిగాడు కాబట్టి జాగ్రత్తగా గమనించి పెట్టాలి. విశేషణము మరియు విశేష్యం. విశేష్యం అంటే నామవాచకం. పేదరాలు ఏ సంధి? ఆలు వచ్చింది కాబట్టి రుగాగమ సంధి. ప్రథమ మీది పరుషములకు కచట తపలు బహుళముగానకు. ఏ సంధి? సూత్రమట. పరుషములకు కచట తపలు బహుళముగా వస్తుంది. గసడదవాదేశ సంధి. ప్రథమ అంటే అదే. ఇది పద్యము, ఇది పద్యము. ఇది ఏ సంధికి చెందినటువంటిది? ఇది పద్యము, ఇది తథ్యము అనే పదాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇది పద్యము, ఇది తథ్యము. పా వచ్చింది. పథ్యము ఏమవ్వాలి? పా బదులుగా కచట తప, కచట తప గజడ దప పద్యము రావాలి. కానీ రాదు, ఇక్కడ సంధి జరగదు. కానీ ఏ సంధికి చెందింది అంటే మరి గసడ దవాదేశ సంధి. ఇందులో సంధి జరగని ఒక సూత్రం ఉంది, అదే ఇది. దిరుక్త టకార సంధిలో ఉక్తము అనే పదానికి అర్థం ఏంటి? ఉక్తము అంటే చెప్పబడినది. ఉక్తం అంటే చెప్పేది నోటితో అని అర్థం. తర్వాత మరొక ప్రశ్నాపత్రంలో ఎలాంటి సంధి ప్రశ్నలు అడిగారో ఒకసారి గమనిద్దాం. మరొక ప్రీవియస్ పేపర్లో మనకు సంధుల ప్రశ్నలు ఏ విధంగా అడిగారనేది ఒకసారి గమనిద్దాం. మొదటి ప్రశ్న ఊరు వల్లెలు. ఊరు వల్లెలు ఇది ఏ సంధికి ఉదాహరణ? ఊరు వల్లెలు ఇది మనకు ద్వంద్వ సమాస పదం అని చెప్పవచ్చు. ఊరు వల్లెలు ద్వంద్వ సమాస పదం. ద్వంద్వ సమాసంతో సంధి మనకు గసడ దవాదేశ సంధిలోనే జరుగుతుంది. ద్విరుక్తం అంటే, ద్విరుక్తం అంటే రెండు సార్లు చెప్పబడేది, ఇంతకుముందే వచ్చింది. త్రికములు అనగా ఏవి? త్రికములు అంటే మనకి ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు. రుగాగమ సంధికి ఉదాహరణ ఇంతకుముందు ఇవన్నీ మనం చర్చించుకున్నాం. పావురాలు, గోపురాలు, కాపురాలు, గుణవంతురాలు. ఇందులో మనకి అన్నిట్లో రాలు అని కనిపిస్తున్నా ఆలు అని విడిపోయేది మాత్రం గుణవంతురాలు మాత్రమే. గుణవంత ప్లస్ ఆలు. తర్వాత మరొక ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి సంధులకు చెందిన ప్రశ్నలు గమనిద్దాం. ధీరురాలు. ధీరురాలు విడదీస్తే ధీరు ఉకారం వచ్చింది. ఉకారం మనకు సంధి పదంలో కనిపిస్తుంది అంటే అది విడదీసినప్పుడు అకారం ఉంటుందని అర్థము. ఇక పరపదం ఏముండాలి? ఆలు ఉండాలి. కాబట్టి ధీర రాలు ఉంది, తప్పు. ధీరు ఆలు తప్పు. ఉకారం అనేది ఉకారముకు అకారం రావాలి. ఇక్కడ ధీర ప్లస్ ఆలు కలిపినప్పుడు ధీరురాలు అవుతుంది. ఇక విభాష. విభాష అనగా ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, ప్రవృత్తి, బహుళము, నిషిద్ధము, వైకల్పికము, నిషిద్ధము అని ఇచ్చారు. మామూలుగా విభాష అంటే మనకు వైకల్పికం అని అర్థం. ఇక్కడ ప్రవృత్తి, అప్రవృత్తి, బహుళము, నిషిద్ధము
అలాగే వైకల్పికము ప్రవృత్తి, వైకల్పికం నిషిద్ధం. ఈ రెండు కూడా మనకు సరైన సమాధానాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండిట్లోంచి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. వైకల్పికం అయితే రెండిట్లో ఉంది, మరొకటి ప్రవృత్తి నిషిద్ధం. కాబట్టి ఇక్కడ వైకల్పికం ప్రవృత్తి అన్నది సరైన సమాధానం అవుతుంది. కడు ప్లస్ అణుగు, కడు ప్లస్ అణుగు, కడు వచ్చింది అంటే మనకి ద్విరుక్త టకార సంధి. కాబట్టి ద్విరుక్త టకార సంధిలో టా ఒత్తు 2 పదాలలో మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఉంది కట్టనుగు. కట్టనుగు అనేది కడు ప్లస్ అణుగు కలిపితే వచ్చే సంధి పదం. ఆదిమ శక్తి మనకి త్రిక సంధ్య లేదా ఎడాగమ త్రిక సంధ్య, యనాదేశ త్రిక సంధ్య, ఎడాగమ సంధ్య అని అడుగుతున్నాడు. మనకి ద్విత్వాక్షరం కనిపించింది అంటే రెండవ అక్షరం, మొదటి అక్షరం హ్రస్వ ఆ గాని ఈ గాని ఏ గాని కనిపిస్తే అది త్రిక సంధి అని మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు ఎడాగమము మరియు త్రిక సంధి 2 జరిగాయి. కాబట్టి ఎడాగమ త్రిక సంధి అనేది సరైన సమాధానం అవుతుంది. ద్విరుక్త టకార సంధి ఏ శబ్దములపై జరుగుతుంది? ద్విరుక్త టకార సంధికి పేద బీదకు సంబంధం లేదు. పేద బీద మనకి రుగాగమ సంధిలో కనిపిస్తాయి. అవి ఇవి సంబంధం లేదు. మెట్లు తునియలు సంబంధం లేదు. కాబట్టి కురు మరియు కడు, కురు చిరు కడు నడు నిడు ఇవి ద్విరుక్త టకార సంధిలో వచ్చే పదాలు. మీరు దలరు ఏ సూత్ర ప్రకారం ఈ సంధి జరిగింది? ఒకే సంధిలో ఉన్న సూత్రాలన్నీ ఇచ్చి మనకి మీరు దలరు ఏ సూత్ర ప్రకారం అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు దలరు సంధి జరిగింది కాబట్టి దా వచ్చింది. తలరు, మీరు ప్లస్ తలరు కలిసినప్పుడు మీరు దలరు అయింది. కాబట్టి ఒకటి ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు, ఈ కార్యము కలలగు క్రియల మీద సహితము కానంబడియడు. మీరు అనేది క్రియ అయితే కాదు. తెనుగుల మీది పరుషములకు గసడదవలు రావు, గసడదవలు ఇక్కడ వచ్చాయి దా. కాబట్టి రెండో సూత్రము కాదు, మూడవ సూత్రము కాదు. ద్వంద్వంబు నం పదంబుపై పరుషములకు గసడదవలు రావు అంటున్నాడు. అసలు ఈ సూత్రమే తప్పుగా ఇచ్చినట్లు. ఇక్కడ ద్వంద్వంబు న పదంబుపై పరుషములకు గసడదవలు రావు అంటున్నాడు. కాబట్టి ద్వంద్వ సమాసం కూడా ఇది కాదు. కాబట్టి రు ఉంది కాబట్టి ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగా నగు అనేది మొదటి సూత్రం ప్రకారము ఈ సంధి జరిగినట్లు చెప్పొచ్చు. తర్వాత మరొక ప్రశ్నాపత్రం మనం గమనించినట్లయితే సంధులకు చెందినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఆమ్రేడితము మనకు పోర్షన్లో ప్రస్తుతానికి లేదు. కర్మధారయం అనగా, కర్మధారయం అంటే విశేష్యములకు కలిగే సమాసం. పడువాదులు ఏవి? పడువాదులు అంటే పడు, పట్టు, పడియే ఇక్కడున్నవి. త్రిక సంధికి ఉదాహరణ ఇవ్వీడువ, కవీశ్వరుడ, ఊరు పల్లెల, అయ్యదిటంకృతియ. ఇక్కడ మనకి ఎప్పుడైతే త్రిక సంధి జరుగుతుందో రెండవ అక్షరం ద్విత్వాక్షరమై ఉంటుంది. అలాగే మొదటి అక్షరం ఆ ఈ ఏలలో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్లు మనము తప్పు అని గుర్తించవచ్చు ఇక్కడ. ఇక మిగిలినవి ఇవ్వీడు ఒకటి, ఈ ప్లస్ వీడు. ఇవ్వీడు అనేది త్రిక సంధికి సరైనటువంటి పదము అని మనం చెప్పవచ్చును. రుగాగమ సంధికి ఉదాహరణ పావురాలు, పుష్కరాలు, గోపురాలు, పేదరాలు. పేదరాలు అనేది సరైన సమాధానం. గోపురాలు ఆలుకు సంబంధం లేదు. పావురాల్లో కూడా ఆవులకు సంబంధం లేదు. పుష్కరాలలో కూడా ఆలుకు సంబంధం లేదు. కాబట్టి ఆలి వచ్చేది ఇక్కడ ఆలు పేదరాలలో మాత్రమే. 2 సార్లు పలకబడు టకారముని ఏమంటాం? ఆమ్రేడితమన, సంశ్లేషాక్షరమన, ద్విరుక్త టకారమన, సంయుక్తాక్షరమన. 2 సార్లు పలకబడేట ద్విరుక్త టకారము అంటాం. అలాగే మరొక ప్రశ్నాపత్రములో మనకు సంధులకు చెందినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి. కర్మధారయమునందు తత్సమ పదములకు ఆలుతో సంధి జరిగినప్పుడు అకారమునకు ఉకారము రుగాగమమును వస్తాయి. పై సూత్రము ఏ సంధికి చెందినది? కర్మధారయమునందు తత్సమ పదములకు ఆలు శబ్దం
ఆలు అనగానే మనకు రుగాగమ గుర్తుకు రావాలి. కాబట్టి రుగాగమ సంధికి చెందిన సూత్రం అది. ఆగమము అంటే ఆగమం, రుగాగమమే గుర్తు రావాలి. మళ్ళీ రు ఆగమం, రు ఆగమం. రు అనేది ఎలా వస్తుంది? ఇక్కడ మిత్రుని వలె వచ్చి చేరుతుంది. కాబట్టి మిత్రవదాగమ. ఆగమం అంటే మిత్రునిలా వచ్చేది. ఈ కార్యము కర్తృవాచకము వర్ణమునకు జరుగదు. ఈ కార్యము కర్తృవాచకము వర్ణమునకు జరుగదు. ఈ సూత్రము ఏ సంధికి చెందినది అంటున్నాడు. గజము పడే, గజపడే అనే పదం ఉండదు. గజము పడియే, గజము ప్లస్ పడియే, మకరము పడియే, గజము పడియే, మకరము పడియే, తురగము పడియే. ఇవన్నీ కూడా కర్తృవాచకము వర్ణానికి చెందిన ఉదాహరణలు. మరి పడు, పట్టు, పాటు, పెట్టులు ఎక్కడుంటాయి? పడియే అంటే పడు అనే రూపమే. కాబట్టి పడు, పట్టు, పాటు, పెట్టులు పడువాది సంధిలో ఉంటాయి. కాబట్టి ఈ కార్యము కర్తృవాచకము వర్ణమునకు జరగదు. అది పడువాది సంధికి చెందిన మరొక సూత్రము. కర్తృవాచకము అంటే అర్థం ఏంటి? కర్తృవాచకము అంటే కర్తను సూచించే పదము అని అర్థము. కర్మధారయమునందు పేదాది పదములకు ఆలుతో సంధి జరిగినప్పుడు అకారమునకు ఉకారం, రుగాగమం వస్తాయి. పై సూత్రం ఏ సంధికి చెందింది? గసడదవాదేశ. ఆగమము అంటే రుగాగమం, మిత్రుని వలె వచ్చేది. ఈ సంధికి ఉదాహరణ అకారముకు ఉకారం వస్తుంది. కాబట్టి భక్తురాలు, బద్ధురాలు, గుణవంతురాలు. భక్త ప్లస్ ఆలు, బద్ధ ప్లస్ ఆలు, గుణవంత ప్లస్ ఆలు అన్నీ కూడా దీనికి సరైన సమాధానమే. ఈ పదాలను కలిపి రాయండి. ఇవి రెండు కూడా కాలు ప్లస్ చేతులు. ఇది ద్వంద్వ సమాసానికి చెందినది. కాబట్టి కాలు, చేతులు. గసడ దవ, గసడ దవ. కాబట్టి కచ్చట తపల్లకు గసడ దవలు వస్తాయి. కి గ, చాకి సా రావాలి. కాబట్టి ఇక్కడ చా ఉంది, చాకి బదులుగా ఎక్కడ సా వచ్చిందో చూసి అది సరైన సమాధానం గుర్తించాలి. కాలు ప్లస్ చేతులు, కాలు సేతులు వస్తుంది. ఉదాహరణ ఏ సంధికి చెందినది? ఏ ఉదాహరణ అంటే ఎవ్వారు. ఏ ప్లస్ వారు. పూర్వ పదాలలో హ్రస్వ ఆ, ఈ, ఏలు కనిపిస్తే రెండవ అక్షరం ద్విత్వాక్షరంగా ఉంటే తప్పకుండా త్రిక సంధి అని గుర్తుపట్టాలి. ఏ ప్లస్ వారు కలిపితే ఎవ్వారు, త్రిక సంధి. ఈ ప్రశ్నపత్రాన్ని ఒకసారి గమనిద్దాం. తత్సమంబులు. తత్ సమంబులు అనగా తత్సమాలు. తత్ సమము. తత్ అంటే సంస్కృతంతో, సమము అంటే సమానమైన అని అర్థం. ఇక్కడ సంస్కృతంతో సమానమైన పదాలు. ఇది సరైనటువంటి సమాధానం. కర్మధారయంబునందు తత్సమంబులకు, కర్మధారయంబునందు తత్సమంబులకు ఆలు శబ్దం పరంబగునప్పుడు ఉత్వంబునకు అత్వంబునకు త్వంబు రుగాగమంబునగు. ఇంతకు ముందే చాలాసార్లు వచ్చినటువంటి సూత్రమే. ఒకటి జవరాలు, కఠినురాలు, ముత్యాలు, పగడాలు అట. కాబట్టి ఈ రెండు అసలే అయ్యే అవకాశం లేదు. కాబట్టి జవరాల్లో అకారం ఉంది, కఠినురాల్లో ఉకారం ఉంది. కాబట్టి కఠినురాలు అనేది సరైన సమాధానం. ఆమ్రేడి తంబు అనగా, ఇది మనకు పోర్షన్ లో లేదు. అశ్వము పడియే. ఈ పదం ఈ క్రింది సూత్రములలో దేనికి చెందింది? ఇంతకు ముందు ఒక ప్రశ్నపత్రంలో మనం చెప్పుకున్నాం. ఈ కార్యం కలలగు క్రియల మీద సహితము కానంబడియడు. ఇది గసడదవాదేశ సంధిలో వస్తుంది. ఇది కాదు. తెనుంగు మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు. ఇది కూడా గసడదవాదేశ సంధి. కానీ అశ్వము పడియే పడువాది సంధి కదా. అందదుకు ప్రభృతులు, ఇది కూడా మనకి ఆమ్రేడిత సంధి. ఇది ఇందులో మనకు పోర్షన్ లోనే లేదు. కాబట్టి మిగిలినది ఈ కార్యము కర్తృవాచిము వర్ణమునకు కలుగదు. అశ్వము ప్లస్ పడియే కలిపిన అశ్వము పడియే అనే వస్తుంది మనకి. ఇక త్రికములు అనగా ఏవి? త్రికములు ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికములు. కట్టుగ్రము అనే పదం విడదీయగా కట్టుగ్రము టాకి టావుతుంది, ద్విరుక్త టకారము. కాబట్టి కూరు చీరు కడు నడు నిడు, కూరు చీరు కడు నడు నిడు. మనకు కడులు రెండు చోట్లనే కనిపిస్తున్నాయి, కానీ రెండో పదం మళ్ళీ కడు ఉండకూడదు. కాబట్టి కడు ప్లస్ ఉగ్రము కట్టుగ్రము అవుతుంది. ఇది ఈ కార్యము కర్తృవాచిము వర్ణమునకు కలుగదు.
ఈ సూత్రముకు ఉదాహరణ అంటున్నాడు. ఒకటి ఖర్చు పెట్టి, హయము పడియే, విషధ పరుచు. ఇక్కడ పడియే, పరుచు, ఖర్చు పెట్టి, హయము పడియే, విషధ పరచు. కాబట్టి ఇక్కడ హయము అనేది కర్తృవాచి, కాబట్టి హయము పడియే అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ పరచు అని ఉంది, ఇది కూడా మనకు పడువాదుల్లో వస్తుంది, కానీ విషధ అనేది మనకు కర్తృవాచి కాదు. కాబట్టి హయము పడియే అనేదే సరైన సమాధానం. సంస్కృతంతో సమానమైన శబ్దాలు ఇంతకు ముందే చెప్పుకున్నాం. తత్ సమం, సమానం. తత్ అంటే సంస్కృతం అనుకుంటే సంస్కృతానికి సమానమైనవి తత్సమ శబ్దాలు. కర్మధారయమున మువర్ణమునకు పుంపులకు. ఈ సూత్రం ఉదాహరణ అడుగుతున్నాడు. కర్మధారయమున మువర్ణమునకు పుంపులకు. కాబట్టి పుంపు అంటున్నాడు, కాబట్టి పు అనే అక్షరం కనిపించాలి మధ్యలో. ఈ లెక్క చూస్తే అన్ని పూలే కనిపిస్తున్నాయి, అన్నింటికి పు ఉంది. కానీ ఇది సంధి పదం కాబట్టి కర్మధారయం అయి ఉండాలి. కర్మధారయం అంటే విశేషణ విశేషాల మధ్య జరిగే సమాసము. అలాగే మూవర్ణము రావాలి, సంధి విడదీస్తే మూవర్ణము ఉండాలి. చూద్దాం. మెరుపు, కళ. ఇక్కడ మెరుపును మెరుము అనలేము కదా. అలాగే గెలుపు గుర్రం, గెలుము గుర్రం అనలేము. కలుపు మొక్క, కలుము మొక్క అనలేము. ద్వారపు తోరణం, ద్వారము ప్లస్ తోరణం కలిపితే ద్వారపు తోరణం. ఇక్కడ ద్వారము అనేది సరైన పదం ఉంది అర్థవంతంగా, కాబట్టి ఈ అనేది సరైన సమాధానం అవుతుంది. కాబట్టి సంధి మనం విడదీస్తున్నప్పుడు పూర్వపర పదాలు రెండు అర్థవంతమైనటువంటి పదాలుగా ఉండేలా చూసుకోవాలి. కర్మధారయం అంటే ఏమి? విశేషణ విశేషములతో జరిగే సమాసం. నిలువుటద్దము, నిలువు ప్లస్ అద్దము మనకిది పోర్షన్ లో లేదు. టుగాగమ సంధి. త్రికములు అనగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు చాలాసార్లు చెప్పుకున్నాం. ధీరురాలు విడదీస్తే ఉకారం ఉంది అంటే అకారంగా మారాలి. ధీర ప్లస్ ఆలు. ద్విరుక్తటకార సంధికి ఉదాహరణ. ద్విరుక్తటకారం అంటే అన్ని టావొత్తులు ఉండాలి, కాబట్టి కుట్టుసురు, కట్టెదురు, నట్టిల్లు మూడు టావొత్తులే ఉన్నాయి. మరి మూడిట్లో సరైనది ఎలా గుర్తించాలి? విడదీసి చూడాలి, అర్థవంతంగా ఏ ఉన్నాయో చూడాలి. కుట్టు ఉసురును కురు ప్లస్ ఉసురు అంటాం, కట్టెదురును కడు ప్లస్ ఎదురు అంటాం, నట్టిల్లును నడు ప్లస్ ఇల్లు అంటాం. కాబట్టి కురు, చిరు, కడు, నడు, నిడులు పూర్వ పదాలుగా ఉన్నాయి, కాబట్టి అన్ని కూడా ద్విరుక్తటకార సంధి పదాలే అని మనం చెప్పొచ్చు. కర్మధారయమునందు పేదాది పదములకు ఆలుతో సంధి జరిగినప్పుడు అకారమునకు ఉకారం, రుగాగమును వస్తాయి. ఇది ఇంతకుముందు చాలాసార్లు అన్ని పేపర్లలో కనిపించింది. కాబట్టి ఈ పేపర్లలో ఉన్న ప్రశ్నలు సాధన చేస్తే దాదాపుగా సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశమే లేదు అసలు. ధాన్యపు గాదులు ఏ సంధి? ధాన్యపు గాదులు. ధాన్యము ప్లస్ గాదులు, మూ బదులు పు వస్తుంది, కాబట్టి పొంపువాదేశ సంధి. ఆగమం అంటే ఆగమం, రుగాగమం, మిత్రుని వలె వచ్చి చేరడం. ఈ సూత్రమునకు ఉదాహరణ. పైనున్న సూత్రముకు ఉదాహరణ అంటున్నాడు. భక్తురాల, బద్ధురాల, గుణవంతురాల. గుణవంతురాలు అనేది సరైన సమాధానం, ఎందుకంటే అకారముకు ఉకారం రావాలి కాబట్టి. కింది పదాలను కలిపి రాయండి. కాలు ప్లస్ చేతులు. చా వచ్చింది, చా బదులుగా మనకు రావాల్సింది సా, కాబట్టి కాలు చేతులు సరైన సమాధానం. ఈ ప్రశ్నలు కూడా మనం ఇంతకు ముందు చేసినవే అనిపిస్తుంది. అలాగే మరొక పేపర్ గమనిద్దాం. ఇవన్నీ కూడా మీకు గూగుల్ డ్రైవ్ లింకులోనే అన్ని పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ను తీసి మళ్ళొకసారి ఈ ప్రశ్నలన్నింటినీ సాధన చేయాలి. కట్టనుగు ఏ సంధికి ఉదాహరణ? కట్టనుగు. కడు ప్లస్ అనుగు. కురు, చిరు, కడు, నడు, నిడు. టా వస్తుంది ద్విరుక్తటకారం. ప్రపంచపు అంగడి. ప్రపంచము ప్లస్ అంగడి కలిపితే ప్రపంచపు అంగడి. కలిపితే ఏమొస్తుంది అంటున్నాడు? ప్రపంచపు అంగడి రావాలి, ఎందుకంటే మూవర్ణానికి పు రావాలి. పొంపువాదేశ సంధి కదా. కర్మధారయం అనగా విశేషణ విశేషములతో కూడినది. కర్మధారయంబునందత్సమంబులకు తత్సమంబుల కాలు శబ్దం పరంబగునప్పుడు అత్వంబునకు త్వంబును రుగాగమంబునగు. అత్వం ఉత్వంలా మారుతుంది. ఈ సూత్రం ప్రకారం ఏ పదాలలోని అత్వం ఉత్వంలా మారుతుంది అంటున్నాడు. తత్సమంబుల కాలు శబ్దం. కర్మధారయంబునందు తత్సమంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు, కాబట్టి తత్సమ పదాలలో అనేది సరైనటువంటి సమాధానం.
తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు అను సూత్రం ప్రకారం సరైనదేది. చాలా పెద్దగా వివరంగా ఇచ్చాడు ఇక్కడ. పూర్వ పదము అచ్చ తెలుగు పదమై ఉండాలి, దానికి పరుషాలతో మొదలయ్యే తత్సమ పదం కలిసినప్పుడు ఉత్తర పదం మొదట ఉన్న కచట తపాలకు గసడదవలు రావు అంటున్నాడు. ఒకటి, తెనుగుల మీది సాంస్కృతిక పరుషములు అంటే తెనుగు పదాలు పూర్వ పదంలో ఉండి దానికి పరపదంలో సంస్కృత పదాలు అంటే తత్సమాలు కలిసి ఆ మొదట పరుషాలు ఉన్నప్పుడు పరుషాలకు బదులుగా గసడదవలు రావు అనేది ఆ సూత్రం యొక్క అర్థము. పూర్వపదం చివర ప్రథమా విభక్తి ఉండాలి. అసలు ప్రథమా విభక్తి గురించి అక్కడ ప్రస్తావనే లేదు. పూర్వపదం తత్సమమై ఉండాలి, తప్పు. పూర్వపదం అచ్చ తెలుగు పదమై ఉండాలి, అవును. దానికి పరుషాక్షరాలతో మొదలయ్యే పదం కలిసినప్పుడు ఉత్తర పదం మొదట ఉన్న కచట తప్పలకు గసడదవలు రావు. ఈ నాలుగవది కూడా సరైన సమాధానమే. పూర్వపదం అచ్చ, ఇక్కడ చా ఒత్తు ఇవ్వలేదు. దానికి పరుషాలతో మొదలయ్యే తత్సమ పదం కలిసినప్పుడు ఉత్తర పదం మొదట ఉన్న కచట తప్పలకు గసడదవలు రావు. కాబట్టి ఆ అనేది సరైన సమాధానం అవుతుంది, మొదటిది. ఎందుకంటే సాంస్కృతిక పరుషములు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరుషాక్షరాలతో మొదలయ్యే పదం అంటున్నాడు. అది ఏ పదమో అక్కడ వివరంగా ఇచ్చాడు కాబట్టి ఆ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇలా ఈ ప్రశ్న పత్రాలు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి కొత్త ప్రశ్నలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మీరు కొంచెం ఎక్కువగా వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కర్మధారయ సమాసమునందు మూవర్ణములకు పుంపులు వస్తాయి. పుంపులు అన్నాడంటే పుంపు ఆదేశం. ఆగమం మృగాగమం మిత్రుని వలె వచ్చేది. కర్మధారయమునందు తత్సమములకు ఆరు శబ్దం ఇంతకు ముందే వచ్చింది. దీనికి సంబంధించిన ఉదాహరణ పేదరాల, జవరాల, గుణవంతురాల, కొమరాల. అన్నిట్లో అకారమే ఉంది, ఇక్కడ ఒక్క చోటే ఉకారం ఉంది కాబట్టి గుణవంతురాలు సరైనది. పడువాదులని వేటిని అంటాం? పడు అని మొదటనే ఉంది కాబట్టి పడు, పట్టు, పాటు పడువాదులు. మరి పేద, బీద, బాలింత రుగాగమ సంధిలో పేదాదులు. కురుచిరు, కడు, నడు ఇవన్నీ దిరుక్తటకాల సంధిలో వస్తాయి. మరి పుంపులు పుంపు ఆదేశ సంధి. ముత్యపు చిప్ప ఈ పదాన్ని విడదీయాలి. ముత్యపు పు కనిపిస్తుంది అంటే తప్పకుండా ము అనేది వస్తుంది. కాబట్టి ముత్యము చిప్ప అనేది సరైంది. సున్నా ఉంటే తప్పు, ము అనేదే ఉండాలి తప్పకుండా. ఎందుకంటే సంధి సూత్రంలో మనకి మూనే ఇచ్చాడు. కాబట్టి దాదాపు చాలా ప్రశ్న పత్రాలు ఇప్పటివరకు మనం చూసుకున్నాం. ఈ ప్రశ్న పత్రాలన్నీ గమనించిన తర్వాత దాదాపుగా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అర్థం అవ్వకపోతే వివరంగా ఉన్నటువంటి వీడియోలు కూడా మీరు చూడవచ్చు. కర్మధారయమున మూవర్ణమునకు పుంపులకు సూత్ర ప్రకారం ఉదాహరణ అంటున్నాడు. మెరుపు కల, మెరుము అనే పదం లేదు. గెలుపు గుర్రం, గెలుము లేదు. కలుపు మొక్క, కలుము లేదు. ద్వారపు తోరణం, ద్వారము ఉంది, సరిపోతుంది. వాడు గొట్టె, వాడు ప్లస్ కొట్టె. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి, గసడదవలు వచ్చాయి కచట తపలకు బదులుగా. గసడదవలు అంటేనే గసడదవాదేశ సంధి. నిరుక్తటకాల సంధికి ఉదాహరణ నడు ప్లస్ ఇల్లు, చిరు ప్లస్ అడవి, కురు ప్లస్ ఉసురు. కాబట్టి కురు, చిరు, కడు, నడు, నేడు. కాబట్టి అన్నీ కూడా సరైనవే అవుతుంది. పడువాదులు అనగా ఏవి? ఇంతకు ముందే వచ్చింది పడువాదులు. పట్టు, పడు, పట్టు, పాటు ఇవన్నీ పడువాదులు. పేద, బీద పేదాదులు. గుణవంతురాలు విడదీయగా. ఉకారం ఉంది కాబట్టి విడదీసినప్పుడు అకారం రావాలి. అకారం ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. కానీ రెండవ పదం ఆలు ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ మీది పరుషాలకు ఏవి బహుళంగా వస్తాయి? ప్రథమ మీది పరుషాలంటేనే గసడదవలు. కాబట్టి గసడదవలు బహుళంగా వస్తాయి. కూరగాయలు ద్వంద్వ సమాసం కాబట్టి ద్వంద్వ సమాసం మనకి గసడదవాదేశ సంధి. ద్వంద్వ సమాసంలో జరిగే సంధి గసడదవాదేశ. హయము పడి, హయము పడి, పడు, పట్టు, పాటు, పెట్టు పడువాదులు. సంధి జరగనటువంటి సూత్రం పడువాదుల్లో. ఈ కార్యము కర్తృవాచిము వర్ణమునకు కలుగదు. పై సూత్రం దేనికి చెందింది? ఇక్కడే ఉంది, హయము పడి. ఇదే ఈ సూత్రానికి చెందిన ఉదాహరణ కాబట్టి పడువాది సంధి. దిరుక్తటకార సంధికి ఉదాహరణ అన్నిటాలే ఉన్నాయి. బట్ట బయలు, బయలు బయలు అంటాం. నట్ట నడుమ, నడుమ నడుమ అంటాం. పట్ట పగలు, పగలు పగలు అంటాం. కట్టెదురును మాత్రం ఎదురు ఎదురు అనం. కడు ప్లస్ ఎదురు అంటాం. కాబట్టి కురుచిరు, కడు, నడు, నిడు దిరుక్త టకార సంధి. వీటితో పాటు నోట్స్ లో ఒక మెటీరియల్ కూడా ఉంది. ఆ మెటీరియల్లో కూడా చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి.
వాటిని కూడా ఒకసారి తప్పకుండా సాధన చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి అందులో ఉన్న ప్రశ్నలను కూడా నేను చూపిస్తాను. కురు చిరు కడు నడు నిడు అనగానే మనకి ద్విరుక్త టకారమే గుర్తుకు రావాలి. కాబట్టి పై సూత్రం ద్విరుక్త టకార సంధికి చెందినది. పైన తెలిపిన సంధి సూత్రానికి ఉదాహరణ చెప్పమంటున్నాడు. కురు చిరు కడు నడు, చిరు ప్లస్ ఎరుక, నడు ప్లస్ ఇల్లు, నిడు ప్లస్ ఊరుకు, పైవన్నీ కూడా అవే. ఆదేశము పుంపువాదేశం, శత్రువు వలె వచ్చి చేరున్నది. పరుషాలు కచట తప్పలు, కాగితపు గుండెలు, కాబట్టి కాగితము పూ బదులుగా మూ రావాల్సి ఉంటుంది. ఇక్కడ స్టడీ మెటీరియల్ అన్నటువంటి ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇందులో అన్ని విషయాలు ఉన్నాయి. ఒక్కసారి గ్రామర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ గ్రామర్లో మీకు సంధులకు చెందినటువంటి మెటీరియల్ ఉంది, ఛందస్సు, మొత్తం వ్యాకరణాంశాలన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పుంపువాదేశ సంధి, పడువాది సంధి సూత్రాలతో సహా ఉన్నాయి. ద్విరుక్త టకార సంధి, గసడదవాదేశ సంధి, ద్విరుక్త టకార సంధి వివరణ, తెలుగు సంధులు మళ్ళీ పుంపువాదేశ, పడువాది, చూడండి అన్ని సూత్రాలు, గసడదవాదేశ సంధి అన్ని సూత్రాలు ఉన్నాయి. సమన్వయం, వాటి అర్థం కూడా, గసడదవాదేశ సంధి సూత్రాలు, ఉదాహరణలు, రుగాగమ సంధి, త్రిక సంధి. ఇక్కడ మీరు సాధన చేయడానికి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. చూడండి, ఇందులో ద్విరుక్త టకారం ఏది, కురు చిరు కడు నడు నిడు ఏ సంధి, వీటిలో అచ్చు ఏది, ఇది ద్విరుక్త టకార సంధికి ఉదాహరణ ఏది, సంధి తప్పనిసరిగా జరుగుతుందని చెప్పడానికి వాడే పదం ఏది, నిత్యం, నట్టేట పదాన్ని విడదీస్తే నడు ప్లస్ ఏట, కడు ప్లస్ అనుగు కలిపితే కట్టనుగు. చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ సాధన చేయొచ్చు. మీకు ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి. మీకు ఏవైనా తెలియకపోతే సమాధానాలు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సంధుల తర్వాత ఉన్నటువంటి వ్యాకరణాంశం గురించి వివరించుకుంటూ, మోడల్ పేపర్స్లో ఆ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో తెలుసుకుంటూ తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.